అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో వరుసగా వారం రోజుల వ్యవధిలోనే 3 సార్లు ఫుడ్ పాయిజన్ ఘటన జరగడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా అక్కడక్కడ ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఒకసారిగా ప్రతిపక్షాలంతా కూడా ఈ ఘటనలపై మండిపడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నాం. మనతో పాటు కొంతమంది విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారు, ఎస్ఎఫ్ఐ ఏబీపీ విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారు. వారితో కూడా మాట్లాడిద్దాం. స్వామి, ఎట్లా చెప్తారు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు ఫుడ్ పాయిజన్ అయిపోయి కూడా విద్యార్థి చనిపోయింది అనేటటువంటి వార్త కూడా ప్రచారం అవుతుంది. సీఎం సొంత జిల్లా అయినటువంటి మహబూబ్నగర్ జిల్లాలో కూడా మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో వరుసగా కేవలం 5 రోజుల వ్యవధిలోనే 3 సార్లు ఫుడ్ పాయిజన్ జరిగింది. ఏం చెప్తారు? అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగంపై పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు వ్యతిరేకంగా ప్రవర్తిస్తుందని చెప్పేసి కూడా మేము మీడియా తెలియజేస్తూ ఉన్నాం. సీఎం గారు సొంత జిల్లాలో కూడా ఈరోజు విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగితే మాత్రం త్వరగా స్పందించడం లేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్తా ఉంది. ప్రతి కేజీబీవీకి కానీ, ప్రతి గురుకులాలకు కానీ, ప్రతి ఎస్ఎంఎస్ హాస్టల్ కానీ, ప్రతి పాఠశాలకు కానీ సన్నబియ్యం సరఫరా చేస్తున్నామని చెప్పడం జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా సన్నబియ్యం సరఫరా చేయడం లేదు. మాగనూరుకు సంబంధించింది ఫుడ్ పాయిజన్ జరిగినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి తగినమైన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసింది. మరి ఎందుకు చర్యలు తీసుకోలేదు? వారం రోజుల్లోనే మళ్ళీ ఫుడ్ పాయిజన్ కావడం జరిగింది. అదే అయినా మళ్ళీ 5-6 రోజులకి మళ్ళీ ఫుడ్ పాయిజన్ జరుగుతూ ఉంది. అసలు ఏం జరుగుతుంది విద్యా వ్యవస్థ అన్నది కూడా అర్థం కావడం లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి లేని పరిస్థితి. ఈరోజు ఈరోజు రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. మేము అధికారంలోకి వచ్చాం, ప్రజాపాలన అని చెప్పేసి విపరీతంగా గొప్పలు చెప్తా ఉంది. ప్రజాపాలనలో విద్యార్థులను బలి తీసుకుంటారని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చాలా పేద మధ్య తరగతి విద్యార్థులు ఈ మధ్య కాలంలోనే బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడానికి ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళని చదువుకోవద్దు అన్న నిరాశతోనే ఈరోజు ప్రభుత్వం ఈ విధంగా వ్యతిరేకిస్తుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి అనుభవం ఉంది. 92లో నెదురుపల్లి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టిన విద్యార్థులే. అలాంటి దుస్థితి తీసుకురావద్దని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. మేము కొన్ని హాస్టల్లో, కొన్ని స్కూళ్ళల్లో సర్వేలు చేయడం జరిగింది ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో. ఈరోజు చెప్తా ఉంది 3 రూపాయలు గుడ్డుకి ఇస్తూ ఉన్నారు. బయట ధరలు చూసుకుంటే 6 నుంచి 7 రూపాయలు ఉన్నది. కానీ ఈరోజు ఏళ్ల తరబడి ఉన్న షాపులలో ఎవరు కొనకపోతే సంవత్సరాల తరబడి ఉన్న గుడ్లను తీసుకొచ్చి ఈరోజు తక్కువ ధరకు తీసుకొచ్చి విద్యార్థులకు పెడతా ఉన్నారు. విద్యార్థులకు ఏం తెలుసా అండి? ఈరోజు అది మంచిగా ఉందా లేదా తెలియని పరిస్థితి. వాళ్ళు ఏం చేస్తారు? ఈరోజు గుడ్డు పెట్టడమా లేదా ఈరోజు చెప్తా ఉన్నారు. ఈరోజు హెచ్ఎం కానీ, అదేవిధంగా జిహెచ్ఎం కానీ, డిఈఓ కానీ, అదేవిధంగా ఎంఈఓని సస్పెండ్ చేయడం జరిగింది అని చెప్పి చెప్తా ఉన్నారు. సస్పెండ్ చేస్తే సమస్య పరిష్కారం అయిందా? మళ్ళీ ఎందుకు పరిష్కారం కాలేదో చెప్పేసి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు మెస్సు కాస్మోటిక్ పెంచామని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా గొప్పలు చెప్తా ఉన్నారు. పెంచడం సంతోషిస్తున్నాం విద్యార్థి సంఘాలుగా. కానీ అది ఎంతవరకు అమలవుతుందో కూడా చూడాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం అని చెప్తా ఉన్నాం. కానీ ఏదేమైనా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి మందుకు సంబంధించింది మంత్రి ఉన్నాడు, కానీ విద్యా వ్యవస్థకు మాత్రం మంత్రి లేని పరిస్థితి. ఎన్నడూ చూడలేదు. దుర్మార్గమైన పరిస్థితి. విద్యార్థులకు ఏమైనా సమస్య వచ్చిందంటే ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితి. ఈరోజు చాలా మంది విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. హాస్టల్లో ఉండడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. విద్యార్థులు చనిపోతూ ఉన్నారు. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీడియా ముఖంగా. ఒక విద్యార్థికి జరగరానిది జరిగితే, విద్యార్థి చావుకు కారణమైతే అది ప్రభుత్వానికి తప్పని చెప్పేసి మేము నిలదీస్తూ ఉన్నాం. తక్షణమే ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి. లేకపోతే పెద్ద ఎత్తున అన్ని విద్యాసంఘాలు ఏకమై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన సిద్ధంగా ఉంటామని చెప్పేసి మీడియా ముఖంగా హెచ్చరిస్తూ ఉన్నాను. మీరు చెప్పండి, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చూసాము కేజీ టు పీజీ విద్య అందిస్తామంటూ చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా విద్యకు ప్రాథమికంగా మేము పూర్తిగా పెద్ద ఎత్తున పెద్దపీట వేస్తున్నామని చెప్పుకొస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇటువంటి ఘటనలు, అది కూడా సీఎం సొంత జిల్లాలో జరగడాన్ని చూస్తాం. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే గత ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ గిట్లా మేము విద్యా వ్యవస్థని మంచిగా చూసుకుంటున్నాం అది అని చెప్తా ఉన్నారు. కానీ ఎక్కడ విద్యా వ్యవస్థలో నాణ్యమైన వసతులు కానీ, నాణ్యమైన ఫుడ్ కానీ పెట్టడం లేదు. ఎందుకోసం అంటే అక్కడ ఉన్న విద్యార్థులకు నాణ్యమైన ఇంటికాడ ఉండడానికి తిండి లేక హాస్టల్లో వచ్చి చదువుకుంటూ ఉన్నారు. పేరెంట్స్ స్తోమత లేక హాస్టల్లో, గురుకులలో కానీ జనరల్ హాస్టల్లో వేసి చదువుతూ ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఇట్లా గవర్నమెంట్ నమ్మకం పెట్టే తల్లిదండ్రులు అనేది విద్యార్థులను హాస్టల్లో చదివిస్తూ ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ని చూసుకుంటే గవర్నమెంట్ ఇట్లా విద్యా వ్యవస్థ పైన చిత్తశుద్ధి చూపిస్తూ ఉంది ఇక్కడ. ఎందుకోసం అంటే విద్యార్థులు ఇప్పుడు రీసెంట్గానే మనం మాగనూరు
జిల్లాలో చూసుకున్న మాగనూరు పాఠశాలలో చూసుకున్నట్టయితే ఇంతవరకే ఫుడ్ పాయిజన్ అయింది. అది మరొక ముందుకే మళ్ళీ ఒకసారి ఫుడ్ పాయిజన్ అవుతూ ఉంది. ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే ఉన్నారో, ఇప్పుడు నా సొంత జిల్లాని నేను బాగు చేసుకుంటాను, నన్ను చేసుకోండి అని రాని ఏదో పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆయన సొంత జిల్లాలోనే విద్యా వ్యవస్థ ఇప్పుడు దృష్టి పెట్టి ఉంది. ఇక్కడ విద్యార్థులు ఎంతో ఫుడ్ పాయిజన్ అయ్యి విద్యార్థులు ఆసుపత్రి పాలు అవుతా ఉన్నారు. ఇప్పుడు రీసెంట్గా చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో ఒక గురుకులాల్లో ఆ అమ్మాయి చనిపోయింది హాస్టల్లో. ఇప్పుడు అమ్మాయికి నష్టపరిహారం ఎవరిస్తారు? అమ్మాయిని చూసుకునే బాధ్యత గిట్లా ఈ ప్రభుత్వానికి లేదా అని మేము గట్టిగా ప్రశ్నిస్తా ఉన్నాం ఒక రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని. ఇకపైన దృష్టి పెట్టి విద్యా వ్యవస్థ పైన ఒక మంత్రిని నియమించాలి. ఇప్పుడు మందుకు విద్యా వ్యవస్థ చూసుకుంటే మంత్రి ఇంతవరకు లేరు. 11-12 నెలలకు గడుస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఇప్పుడు మందుకు మంత్రి ఉన్నాడు కానీ విద్యా వ్యవస్థకు మంత్రి లేడు. తక్షణమే స్పందించి విద్యా వ్యవస్థకి మంత్రిని నియమించి ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా చూడాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గట్టిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. లేకపోతే అన్ని విద్యార్థి సంఘాలు కలిగిపోయి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ధర్నాలు కానీ రాస్తారోకలు కానీ చేస్తామని చెప్తా ఉన్నాను. మీరు చెప్పండి, ఒకవైపు గురుకుల విద్యార్థి కూడా ఫుడ్ పాయిజన్ కారణంగా చనిపోయినటువంటి ఘటన, ఆ తర్వాత వరుసగా ఒకే పాఠశాలలో 3 సార్లు ఫుడ్ పాయిజన్ జరిగినటువంటి ఘటన జరుగుతుంది. ఏం చెప్తారు అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది? విద్యా వ్యవస్థ ఏమైపోతుంది? తెలంగాణ రాష్ట్రంలో చనిపోయిన వ్యక్తి ఒకరు కాదు. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రోజు వరకు చనిపోయిన విద్యార్థుల సంఖ్య 51. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరే మొండి వైఖరి వీరి వెంటనే విద్యార్థులకు తోడుగా ఉండాల్సింది పోయి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారిని విద్యార్థి పరిషత్ కార్యకర్త ప్రశ్నిస్తా ఉన్నా, నువ్వు ఎవడబ్బ సొమ్ము అని చెప్పి ఢిల్లీ వెళ్తా ఉన్నాం, ఎవడబ్బ సొమ్ము అని చెప్పి పైసలు విచ్చేకదాం, మూసి నది మీద నీకు వేల కోట్లు దానం చేయడానికి నీతో డబ్బులు ఉన్నాయి కానీ విద్యలో ఈరోజు ఇంతవరకు స్కాలర్షిప్స్ ఫీజ్మెంట్ విడుదలకి డబ్బులు లేదని చెప్పి ఏబీపీ ప్రశ్నిస్తూ ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మద్యానికి మంత్రి ఉండు, తెలంగాణ రాష్ట్రంలో విద్యకు మంత్రి లేదని చెప్పి ఈరోజు ఏబీపీ ప్రశ్నిస్తూ ఉంది. నువ్వు రేపు ఈరోజు పాలమూరు జిల్లాకు వస్తూ ఉన్నాం, సిగ్గు తెచ్చుకోవాలి రేవంత్ రెడ్డి, నువ్వు ఏ ముఖం పెట్టుకొని పాలమూరు జిల్లా అడుగు పెడతామని చెప్పి ఈరోజు నేను ప్రశ్నిస్తూ ఉంది. అదేవిధంగా ఇదే మాంగనూరులో 100 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయితే కనీసం వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఆరాధించిన సమయం నీకు లేదు కానీ ఢిల్లీకి పోయి ఫ్లైట్లకి ఫంక్షన్లకు అటెండ్ నీకు సమయం ఉందా అని చెప్పి ఈరోజు ఏబీపీ ప్రశ్నిస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు మంత్రులు వచ్చిర్రు పాలమూరుకి, ఏ ముఖం పెట్టుకొని మంత్రులు వచ్చారని చెప్పి ఏబీపీ మేము ప్రశ్నిస్తూ ఉంది. 100 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయ్యి ఒక్కసారి కాదు 3 సార్లు ఒకటే స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయితే ఏ ఒక్క మంత్రి పోయి పరామర్శించినా అండి? పరామర్శించడానికి వెళ్ళే సమయం లేదు కానీ సెల్ఫ్ డబ్బా కొట్టుకోనికి ఈరోజు మీరు పాలమూరుకు వచ్చారని చెప్పి ఏబీపీ ప్రశ్నిస్తూ ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకులాలు కావచ్చు, కస్తూర్బాలు కావచ్చు, రెసిడెన్షియల్ హాస్టల్ కావచ్చు, మీరు ప్రత్యేకమైన కమిటీని ఏర్పాటు చేసి తక్షణమే విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయని వేళ ఏబీపీ గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ అనే రంకలెత్తిన ఎద్దుని కథనబేరి పేరు మీద పండ పెడితే ఫామ్ హౌస్లో వండుకుండి ఈరోజు ఆ ప్రభుత్వం గురించి మీరు మర్చిపోద్దు అని చెప్పి ఈరోజు మిమ్మల్ని గుర్తు చేస్తూ ఉంది మరొక్కసారి. ఎందుకంటే ఆనాడు విద్యార్థి లోకమంతా ఏకమైపోయి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అదే విద్యార్థులతో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చెలకాటలాడుతూ ఉంది. మరొకసారి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం, ఖబర్దార్ కాసుకో, నువ్వు కన్నా మొండి వైఖరి వీడకుండా ఇదే మొండి వైఖరితో ఉంటే మాత్రం కేసీఆర్ పట్టిన గతే నీకు పడతా అని చెప్పి మరొకసారి నేను హెచ్చరిస్తా ఉన్నాను. మీరు చెప్పండి, పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో ఈ ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వైఖరిని ఎట్లా చూస్తారు? చూసుకున్నట్టయితే ఒకటే పాఠశాలలో 3 సార్లు ఫుడ్ పాయిజన్ జరగడం చాలా బాధాకరమైన విషయం. మొన్ననే ఇక్కడ ఉన్నటువంటి పాలమూరుకి వస్తున్నాడు రేవంత్ రెడ్డి. రేపు 30 తారీఖు ఏ ముఖం పెట్టుకొని నువ్వు పాలమూరుకి వస్తావని చెప్పేసి విద్యార్థి పరిషత్ ప్రశ్నిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ఎస్సీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరగడం కానీ చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ ఉన్న విషయంలో ఫుడ్ పాయిజన్ అయితే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది బొద్దింక రావడం వల్ల బొద్దింక పక్కకేసి తినండి, మీ ఇంట్లో ఎట్లా తింటారని చెప్పేసి విద్యార్థులపైన చాలా మొండిఘటంగా ప్రవర్తిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 51 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. రేవంత్ రెడ్డి గారు తక్షణమే మీరు వీటిపై యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి విద్యార్థి పరిషత్ తెలియజేస్తూ ఉంది. మీరు ఇదే మొండి వైకల్యం ప్రవర్తిస్తే విద్యార్థి సంఘాలు భారీ ఎత్తున కూడా మీ గద్దె దింపడానికి కూడా ఏనాడు కూడా వెంకిపోవద్దని చెప్పేసి హెచ్చరిస్తూ ఉంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. చూస్తున్నాం, మొత్తానికి విద్యార్థి సంఘాలంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. వరుస ఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటుంది? ఒకవైపు మద్యానికి మంత్రిని పెట్టారు కానీ విద్యాశాఖకు మాత్రం ఎందుకు మంత్రిని నియమించలేకపోతున్నారు? రాష్ట్రంలో ఈ రకమైనటువంటి ఘటనలు జరుగుతూ ఒక విద్యార్థి చనిపోయారు, మరికొంతమంది విద్యార్థులు ఆసుపత్రి పాలైనటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేయాలి, విద్యార్థులకు ఇటువంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలి. లేని పక్షంలో అన్ని విద్యార్థి సంఘాలు ఏకమై
రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవుతామంటూ కూడా విద్యార్థి సంఘ నాయకులు హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.